కడప జిల్లాలో రాజకీయం మారుతోంది. జిల్లాలో టీడీపీ సీనియర్ నేత కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఇంటికి వైసీపీ నేతలొచ్చి పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కమలాపురం వైసీపీ నాయకులు దగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డిలు, మరికొందరు నాయకులు వీరశివారెడ్డితో చర్చించారు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కమలాపురం టీడీపీ టికెట్ను ఆశించిన వీరశివారెడ్డి తరువాత జరిగిన సర్దుబాట్లతో చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి కమలాపురం టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డికి మద్దతు ప్రకటించారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ల సమక్షంలో టీడీపీ గెలుపుకు కృషి చేస్తానని ప్రకటన కూడా చేశారు. కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేశారు. కానీ ఎన్నికలయ్యాక కొద్ది గంటలకే వైసీపీ నేతలు వీరశివారెడ్డిని పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం వెనుక జిల్లాలో సైకిల్ జోరును తగ్గించే ప్రయత్నాల్లో వైసీపీ నేతలు సక్సెస్ అయ్యారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అయితే సీనియర్ నాయకుడు తమ పార్టీలో ఉంటే పార్టీ బలం ఇంకా పెరుగుతుందని, అందుకే ఆహ్వానించేందుకు వచ్చామని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి చెబుతున్నారు. వైసీపీ నేతల కలయికపై మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిని ప్రశ్నిస్తే దీనిపై తర్వాత మాట్లాడతానని మాత్రం సమాధానం ఇచ్చారు. అయితే వైసీపీ నేతల రాక సందర్భంగా ప్రొద్దుటూరులోని వీరశివ నివాసం ముందు ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. దీంతో వీరశివారెడ్డి పార్టీలో చేరిక లాంఛనమే అని అందరూ భావిస్తున్నారు. రాజకీయ నేతలు, పెద్దలు, సోచిన ఎక్స్పీరియన్స్ ఆయన వీరశివారెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానిద్దామన్న ఉద్దేశంతో నేను, ఎంపీ గారు, మిగతా పార్టీ పెద్దలందరూ, మల్లికార్జున రెడ్డి గారు, వీరారెడ్డి గారు అందరూ కలిసి రావడం జరిగింది. సో ఆయన ఇస్తే పార్టీ బలోపేతం అవుతుంది అన్న ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ఎన్నికలంటే ఇది కంటిన్యూ రాజకీయ ప్రక్రియ. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత అనేది ఏముండదు. ఎందుకంటే ఒక పార్టీ అనేది కొన్ని వందల సంవత్సరాలు ఉండే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ముందు వెనక అనేది ఉండదు. ఒక బలోపేతానికి కావాల్సిన ప్రక్రియ. సంఘటనపై ఏమంటారు సార్? సంఘటనపై నిన్న జరిగిన చాలా అన్యాయం అంటే చాలా దుర్మార్గం, అన్యాయం. ఒక పార్టీ నాయకుడిని అలా వెహికల్తో కొట్టి అంతేనే ఎక్కించే కార్యక్రమం చేయడం అనేది చాలా దుర్మార్గం. అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నుంచి కింది వరకు చేసేది వాళ్ళు చేస్తారు అని చెప్పేసి, ఎందుకంటే కొన్ని టీవీలు, పేపర్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పిందే అదే అన్నట్టుగా చెప్పే కార్యక్రమం జరుగుతుంది. సో నిజంగా కూడా అటువంటి పనులన్నీ చేసేది తెలుగుదేశం పార్టీ నాయకులే. ఇప్పుడు ఏమైనా వెళ్తారా ఎన్నికల ఫలితాలు? ఇప్పుడు వెళ్తాం. ఎన్నికల పోలింగ్ చాలా బాగా జరిగింది. మొత్తం పైన రాష్ట్ర లెవెల్లో అన్ని చోట్ల కూడా బాగానే ప్రశాంతంగానే జరిగింది. మంచి రిజల్ట్ వస్తుందని అయితే మేము భావిస్తున్నాం. ఏదైతే మార్పు కోరుతున్నారో ఒక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దామని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. తప్పకుండా ఆయన ఆశీర్వదించినారని మేము చెప్పి అనుకుంటున్నాం.